డే 3 వ్లాగ్ స్టార్టెడ్. చలాలలో నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఒకటి అనుకొని వెళ్తే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఐ థింక్ వాటో వాట్ అస్సమ్ ఫీలింగ్ అసలు. ఇంత మంచి గ్రీనరీలో ఇట్లా కార్ పైన టాప్ ఎక్కి నిల్చుంటే అంటే స్లోప్ లో పెట్టి వదిలేస్తే కిందకి వెళ్ళాలి, కానీ అది పైనకి వెళ్తుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ పవర్. ఇప్పుడు మేము వాటర్ బాటిల్ పెట్టి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాం. పిచ్చిదానిలాగా వాటర్ బాటిల్ వీడియో తీసుకుంటున్నాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు హార్డీ స్మైల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎక్కడున్నా చూడండి, కార్ టాప్లో నిల్చున్నాను. ఇప్పుడు మేము ఈరోజు డే 3 ఎపిసోడ్లో వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఫస్ట్ వాది దర్బాద్ వెళ్దామని స్టార్ట్ అయినాము, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్లీ నిన్న నేను అనుకున్నది ఐన్కోర్ వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నది అవ్వలేదు కాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. అవేం రీజన్స్ అనేది లాస్ట్ వీడియోలో వెళ్ళి చూడండి. చలాలలో నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఒకటి అనుకొని వెళ్తే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఐ థింక్ వాటో వాట్ సో ఏది అవుతుందో దాన్ని ఫాలో అవ్వడం బెస్ట్ అని నాకు అర్థమైంది. సో ఈరోజు అయితే మేము వాది దర్బాద్ అని స్టార్ట్ అయినాము. దాని తర్వాత ఏం వెళ్తాం అనేది నాకు ఇంతకీ ఐడియా లేదు, మేము ఎప్పుడు డిసైడ్ అవ్వలేదు. ఇంకా వెంటనే ఇమీడియట్ డిసిషన్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ ఈ రోజు అంతా మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది. మీరు మాత్రం స్టే ట్యూన్ టు హార్టీ స్మైల్ అండ్ స్కిప్ చేయకూడదు. ఇంత మంచి గ్రీనరీలో ఇట్లా కార్ పైన టాప్కి ఎక్కి నిల్చుంటే వెనకాల చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో, అండ్ ముందు చూడండి కార్లు, ఫుల్ ట్రాఫిక్. అటు సైడ్ ఉంది వాది దర్బాద్ సిటీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇలా నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ ఒక హిల్ ఎక్కి ఇంకొక హిల్ దిగుతున్నాము. ఇంకా కొంచెం సేపట్లో వాది దర్బాద్ సిటీ వెళ్ళబోతున్నాము. చాలా మంది జనాలు ఉన్నారు. మేము వీక్ డేస్లో వచ్చాము, స్టిల్ ఇంతమంది ఉన్నారు. ఇంకా వీకెండ్లో వస్తే ఇంకా పిచ్చిగా ఉండే వాళ్ళేమో. బేసికలీ సలాలలో ఏంటంటే ఓన్లీ ఖరీఫ్ సీజన్ మాత్రమే వాళ్ళకి స్పెషల్ థింగ్. ఇంకా అంతకు మించి హోల్ ఇయర్లో ఇంకా ఏం ఉండదు వాళ్ళకి. అందుకని ఖరీఫ్ సీజన్లోనే వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి కానీ సలాలో లోకల్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ లీవ్స్ పెట్టేసి వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేసి ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అట్లా చిల్ అయిపోయి వెళ్తూ ఉంటారనమాట. లుక్ అట్ దట్ గ్రీన్ కలర్. ఓన్లీ ఖరీఫ్ సీజన్లోనే ఇంత గ్రీన్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఫుల్ ఆఫ్ డ్రై, ఏముండదు. మొత్తం ఆకులన్నీ ఎండిపోతాయి, డ్రై అయిపోతుంది ప్లేస్ అంతా. కంప్లీట్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. నార్మల్ మౌంటైన్స్ ఎలా ఉంటాయి అలా వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని ఈ ప్లేస్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట. లుక్ ఎట్ దేర్, వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్. ఓ మై గాడ్, ఇట్స్ లుకింగ్ సో క్యూట్. దూరం నుంచే బోట్స్ ఉన్నాయి, కయాకింగ్ చేస్తున్నట్టున్నారు కదా. బేబీ వాటర్ ఫాల్స్ ఇవన్నీ. సో వీ హ్యావ్ రీచ్డ్ టు వాది దర్బాద్. ఇక్కడ బోటింగ్ స్పాట్, కయాకింగ్ స్పాట్ కూడా ఉంది. చుట్టూ తిప్పుకొని ఇలా ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లోపలికి వచ్చి కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి వాది దర్బాద్కి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ప్రజెంట్ పార్క్ చేస్తున్నాము. సో అక్కడ దాకా నడవాలి కాబట్టి ఇలాంటిది ఒక వెహికల్లో వెళ్తున్నాం మేము. సో ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకొని బోటింగ్కి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఓన్లీ ఇక్కడిక్కడే తీసుకెళ్తున్నారు బోటింగ్, లోపల నుంచి వ్యూ చూడటానికి. బట్ వర్త్, చాలా బాగుంది. పృథ్వీ చూడండి
కంగారు బ్యాగ్ వేసుకున్నాడు. ఫస్ట్ టైం వేసుకున్నాడు, ఎప్పుడు నేనే వేసుకునేదాన్ని. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. లైఫ్ జాకెట్స్ వేసుకొని బోటింగ్కి రెడీ అవుతున్నాము. గ్యాప్లో మేము ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్, ఫొటోస్ చాలా దిగాము ఈ ట్రిప్లో. అవన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి వెంటనే ఫాలో అయిపోండి. వావ్, ఒక్కసారి ఆ బోట్లోకి వెళ్ళాక మాటలు లేవు, ఇంకా బ్యూటీని ఎంజాయ్ చేయడమే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. Oh my God! మీరు వాటర్ ప్రూఫ్ లేదు గుడ్డు గుడ్డు ఏమవుతుంది. అలా మా బోటింగ్ అయింది. వాటర్కి దగ్గరలో మస్త్ ఎంజాయ్ చేసినాము. 2, 3 అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, టాయ్స్, స్నాక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అట్లా. అండ్ ఈ ప్లేస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా హ్యాపీగా టైం స్పెండ్ చేసినాము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ ప్లేస్ వచ్చేసి ఎస్పెషల్లీ మన ఇళ్లలో పెట్టుకుంటాం కదా సీనరీస్, అలానే ఉంది ఎగ్జాక్ట్గా. సో వీటిని చూసి ఆ సీనరీస్కి తయారు చేస్తారేమో అనిపించింది. ఒక్కసారిగా నేను నిజంగా సీనరీ చూస్తున్నానా లేదా రియల్ లొకేషన్ చూస్తున్నానా అనిపించింది అనమాట, అంత బాగుంది. అండ్ నేను సలాలలో ఎక్కువగా తిన్నది వచ్చేసి ఇలా కట్ చేసి అమ్ముతారు కదా ఫ్రూట్స్, అవి నేను ఎక్కువగా తిన్నాను, చాలా ఇష్టం నాకు. ఇది ఒమానీ హల్వా అన్నమాట, చాలా ఫేమస్. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఓన్లీ ఇక్కడే దొరుకుతుంది, అంటే లైక్ ఒమాన్ కంట్రీలోనే దొరుకుతుంది. ఈ స్వీట్ ఖర్జూర్ అండ్ డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్. 1 కిలో 4 రియాల్. 4 రియాల్ అంటే ఇండియన్ కరెన్సీలో 800 రూపీస్. ఇది మనకి 800 రూపీస్ అనమాట ఈ ప్లేట్. హాఫ్ కేజీ 2 రియాల్ 500 పైసా అంట, అంటే ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్ అన్నట్టు. అండ్ ఇక్కడ స్కై వ్యూ కూడా ఉంది. అక్కడ ఒక మిషన్ లా ఉంది కదా, అందులో కూర్చుంటే అందరినీ పైనకి తీసుకెళ్ళి ఇక్కడున్న లొకేషన్ అంతా కూడా చూపిస్తారు. మేమైతే అదేం పెద్ద ట్రై చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేమంతా దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేసాం కాబట్టి. ఆ గ్రీనరీ చూడండి. కొన్ని వారాలే ఉంటాను నేను, తర్వాత ఉండను అన్నట్టుంది. సో అలా వాదీ దర్బాత్లో ఎంజాయ్ చేసిన తర్వాత దానికి దగ్గరలో ఒక క్యాంప్ ఉంది. ఇక్కడ మొత్తం ఉర్దూలోనే ఉంది, దీని పేరు ఏం క్యాంపో తెలియదు. చాలా ఉన్నాయి ఇక్కడ క్యాంప్స్ వెనకాల నుంచి వస్తూ ఉంటే. సో ఇది క్యాంప్ దగ్గర ఆపాము, కాసేపు కూర్చొని వెళ్దాము. ఇక్కడ గ్రీనరీ అండ్ హిల్స్ ఉన్నాయి, ఫుల్ గ్రీన్ హిల్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. చాలా బాగున్నాయి. క్యాంప్ లోపలికి వచ్చాక ఇలా ఉంది. ఇక్కడ కూడా ఉంది బోటింగ్, కానీ ఫాలింగ్ లేదు, వాటర్ ఫాలింగ్ లేదు, ఓన్లీ బోటింగ్ ఉంది. స్టాల్స్ ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. అక్కడ చూడండి లవ్ షేప్లో ఒక ఉయ్యాల ఉంది, ఎంత క్యూట్ ఉందో.
ఆ ఉయ్యాల్లో ఫొటోస్ దిగాలంటే 5 minutesకి 1 రియాల్ పే చేయాలంట. లిటరలీ 200 రూపీస్ ఫర్ 5 minutes. ఎంత దారుణమో, వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తారో అర్థమవుతుంది. అయినా కూడా మేము ఊరుకుంటామా? 5 minutes తీసుకొని 1 రియాల్ పే చేసి ఫొటోస్ అన్నీ దిగాము. ఎలా దిగామో చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చాలా లాంగ్ రైడ్ ఉందని చెప్పేసి ఇంకొక బోట్ తీసుకున్నాం మేము. వాటర్లో అలా కాసేపు టైం స్పెండ్ చేద్దామని. ఇంత పెద్ద లాంగ్ డ్రైవ్ అనమాట ఇన్ బోట్. ఫిషెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ గ్రీన్ హిల్స్ మధ్యలో వాటర్లో బోట్లో అలా వెళ్తూ ఉంటుంటే మస్తు పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో కాసేపు అలా వెళ్ళి నెక్స్ట్ మేము ఒక కేవ్ కనిపించింది అనమాట. ఈ హై హిల్స్లో కేవ్స్ ఉంటాయి, కొన్ని కేవ్స్ చాలా బాగుంటాయి అనమాట. వ్యూ పాయింట్స్ ఉండి లొకేషన్స్ అన్నీ అదిరిపోయి ఉంటాయి. అది ఎలా ఉంటుందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాము, ఒకవేళ బాగుంటే లంచ్ ఇక్కడే చేద్దాము అని చెప్పేసి ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాము. బట్ మాకు అర్థమైంది ఏంటంటే లోపలికి వెళ్తే మేము తినేటట్టుగా అంత ఏం అనిపించలేదు. లొకేషన్ బాగుంది, ఫొటోస్ దిగడానికి బాగున్నాయి, కానీ తినడానికి అంత గ్రేట్ ఫుడ్ ఏం లేదని అనిపించింది. సో ఒకసారి అలా చూసేసి వ్యూ మీకు చూపించేసి లంచ్కి ఇంకెక్కడైనా రెస్టారెంట్ వెతుక్కుందాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో ఓవరాల్గా పైనుంచి ఈ కేఫ్ నుంచి వ్యూ మాత్రం ఇలా ఉంది. నెక్స్ట్ మేము కొంచెం ముందుకు వస్తే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇన్ని రోజులు మంది రెస్టారెంట్స్, అరబిక్ రెస్టారెంట్స్ ఇవన్నీ వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్దామని చెప్పేసి ఇందులో మేము నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవన్నీ తిన్నామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది, టేస్ట్ కూడా బాగుంది. కొంచెం ఆర్డర్ చేశాక లేట్ చేశాడు కానీ బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఆఫ్టర్ లంచ్ మేము ఒక వాటర్ ఫాల్కి వద్దామని వచ్చినాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. బట్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల, చాలామంది జనాలు రావడం వల్ల అక్కడ పార్కింగ్ స్పేస్ సరిపోవట్లేదు అని ఇక్కడ నుంచి ఇది ఒక పాయింట్ పెట్టారు. ఇక్కడ నుంచి బస్సెస్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారనమాట ఆ ప్లేస్కి. సో మేము ఇక్కడ ఇప్పుడే కార్ పార్క్ చేసాము, బస్ ఎక్కడానికి వెళ్తున్నాము. బస్ ఎక్కేసి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను మీ అందరికీ. బస్సు వచ్చేసి ఇదే అనమాట. ఈ బస్సెస్లో ఎక్కి అక్కడికి వెళ్ళాలి. బస్సు ఎక్కేసాం మేము. ఓన్లీ గర్ల్సే, ఇది ముందుది బాయ్స్. మా హస్బెండ్స్ అందరూ ముందు వస్తున్నారు, మేము మాత్రం ఇక్కడ ఎక్కాము. విష్ బస్సు దిగేసాము. మరీ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్ళలేదు, ఒక హిల్ దగ్గరికి తీసుకొచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కూడా కొంచెం దూరమే ఉంది, పాపం చాలా దూరం ఉంది. పృథ్వీ ఎత్తుకోలేక వాడిని కూడా నడిపిద్దామని నడిపించేస్తున్నాడు. అయిపోయింది ఎనర్జీ. 3 అడుగులేనారా? ఆ బస్సు దిగి ఇదంతా నడుచుకుంటూ రమ్మన్నారు. కాసేపట్లో వాటర్ ఫాల్ దగ్గర రీచ్ అయిపోతాము. ఇది యాక్చువల్లీ అప్ సైడ్కి ఉంది, అందుకని నడవడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. బట్ స్టిల్ ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూడడానికి, వీ కెన్ డూ దట్. సో ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. చూడండి ఎలా ఉందో. అంటే ఎంత అలా కాసేపు వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేసి ఆ హిల్ పైన ఉన్న జ్యూస్ పాయింట్కి అయితే వచ్చినాము. ఇక్కడ జ్యూస్ ఆర్డర్ చేసి కాసేపు ఈవినింగ్ జ్యూస్ తాగేసి ఇక్కడ మా గ్యాంగ్ అంతా చిల్ అయిపోతున్నారు. అండ్ అక్కడే నేను హార్స్ పైన ఎక్కిన, అది నా ఫేవరెట్ యానిమల్. ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైము. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అయ్యో, సో ఇది యాంటీ గ్రావిటీ స్పాట్ అనమాట. లొకేషన్ ఆఫ్ గ్రావిటీ అని బోర్డు కనిపిస్తుంది కదా. సో ఈ రోడ్డు ఏంటంటే యాంటీ గ్రావిటీ స్పాట్. ఒక కారు న్యూట్రల్లో పెట్టి వదిలేస్తే, అంటే స్లోప్లో పెట్టి వదిలేస్తే కిందకి వెళ్ళాలి, కానీ అది పైనకి వెళ్తుంది బికాజ్ ఆఫ్ గ్రావిటీ పవర్. అది లాజిక్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను.
వాటర్తో కూడా చెక్ చేయొచ్చు అంట. వాటర్తో చెక్ చేద్దామా? బాటిల్ తీసుకో ఒకసారి. సో ఒకసారి ఇప్పుడు కార్ అక్కడ పెట్టి న్యూట్రల్లో పెట్టి చెక్ చేద్దామని అనుకుంటున్నాము. బుజ్జి ఒకసారి కారు న్యూట్రల్లో పెట్టి కార్ అక్కడ తీసుకెళ్ళి చూపెట్టు. ఓకే, బోర్డు కూడా ఇచ్చారు. స్లోప్లో ఉంది ఇది. నేను జస్ట్ న్యూట్రల్లో పెడతాను. న్యూట్రల్లో పెడితే కారు చూడండి. మీరు అక్కడ చూస్తే కారు కిందకి వెళ్ళాలి, కానీ పృథ్వీ చేతులు చూపిస్తున్నాడు, అసలు ఏమీ టచ్ కూడా చేయట్లేదు, కానీ అది పైనకి వెళ్తుంది. సో అదే అనమాట ఇక్కడ గ్రావిటీ పవర్. ఏం పెట్టినా కూడా అంతే పైనకి వెళ్తుందంట. నేను చాలాసార్లు విన్నాను, కానీ చూడటం మాత్రం ఫస్ట్ టైం. దీని లాజిక్ ఏంటో తెలియదు ఇప్పటివరకు అయితే, బట్ జనాలు చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారు. ఇప్పుడు మేము వాటర్ బాటిల్ పెట్టి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము యాంటీ గ్రావిటీ రోడ్డు మీద. పెట్టవే. ఏ వర్క్ అవుతుంది, అది కిందకి రావాల్సింది పైనకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అయితే కిందకి జారుడుగా ఉంది కాబట్టి కిందకి రావాలి, కాబట్టి పైనకి వెళ్ళిపోతుంది. వాటర్ బాటిల్ తీసుకోమండి, వెళ్ళిపోతుంది అది. పిచ్చిదానిలాగా వాటర్ బాటిల్ వీడియో తీసుకుంటుంది. సో అలా జరిగిందనమాట డే 3 ఇన్ సలాలా ట్రిప్లో మేము చూసిన ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. హోప్ మీరు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.